నమస్తే నేను వేణి విటలి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేరళలో ప్రతిష్టాత్మక మెట్రో రైల్ సర్వీసును ప్రారంభించిన ప్రధాని మేక్ ఇన్ ఇండియాను కొచ్చి మెట్రో ప్రతిబింబిస్తుందంటూ అభివర్ణన నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయిన చంద్రబాబు పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచన జేసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై కొరడా చెలిపించిన విద్యాశాఖ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఈఓ హెచ్చరిక విశాఖ భూ కుంభకోణంపై కథం తొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 22న మహాధర్నాకు సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు పారిశ్రామికవాడ అత్యాచార ఘటన కీచకుని అరెస్టు చేసిన పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ రంగరాజు డీటెయిల్స్ చూస్తే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ దాడులను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా పారిశ్రామికవాడలోని గాజువాక పెదగంట్యాడ పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ పై మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ పై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ నడిపేవారు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందాలని అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడిపే పాఠశాలపై వేటు తప్పదంటూ హెచ్చరించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అవగాహన పెంపొందించుకుని ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలన్నారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేని మొత్తం 34 పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్లుగా చెప్పారు. గాజువాక మండలంలో 18 పాఠశాలలు, పెదగంట్యాడ మండలంలోని 16 పాఠశాలలు గుర్తింపు లేని పాఠశాలగా గుర్తించడమైనది. వాళ్ళందరికీ మే నెలలో నోటీసులు జారీ చేయడమైనది. నోటీసులు స్కూల్ ఓపెనింగ్కి స్కూల్ క్లోజ్ చేయాల్సిందిగా వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఒక 8 స్కూల్స్కి తిరిగి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు గుర్తింపు లేని పాఠశాలలకన్నిటికీ క్లోజ్ చేయడం జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మనవి ఏంటంటే, మీరు పాఠశాలలో జాయిన్ చేసేటప్పుడు ఆ పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తింపు లేని పాఠశాలలో జాయిన్ చేసినట్టయితే విద్యార్థులు నష్టపోతారు. అందువలన తప్పనిసరిగా గుర్తింపు ఉండే పాఠశాలలో జాయిన్ చేయాలి. గుర్తింపు లేని పాఠశాలలకి మేము వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటికి సీజ్ చేయడం. రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల సహకారం ఆర్థిక సంస్థ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో దళితులకు భూమి కొనుగోలు పథకంపై ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీలు తదితరులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చూపూడి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే భూమి లేని నిరుపేద దళితులకు వ్యవసాయ భూమిని అందజేసేందుకు భూమి కొనుగోలు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. భూమి రేట్లను పెంచుతూ 116 జీవోను విడుదల చేసిందన్నారు. ఈ మేరకు నూతన రేట్ల విధానాన్ని వివరించారు. లబ్ధిదారుల ఎంపికకు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేశామన్న ఆయన జిల్లా కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించగా మండల కమిటీకి ఆర్డీఓ చైర్మన్ గా వ్యవహరిస్తారంటూ వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ అనే ఒక సబ్జెక్ట్ మీద భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలుగా ఉన్న దళితులకి ప్రభుత్వమే భూమిని కొని రైతుల దగ్గర నుండి దళితులకి ఈ భూమిని పట్టాదారు ఇచ్చే ఒక పెద్ద కార్యక్రమమే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చేపడుతున్నారు.
ఈ ప్రాంతంలో భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు ఉన్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చుకొని సామ్యవాద సిద్ధాంతం వైపు భారతదేశం నడవాల్సిన అవసరం ఉంది. అంతరాలు లేనటువంటి సమాజాన్ని, సమానత్వం ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించాలి. ఆ బాధ్యతని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్న గురుతర బాధ్యతని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో భూమి లేనటువంటి దళితులకి ప్రభుత్వమే భూమిని పొందించే ఒక పథకం తయారు చేసి ఎకరా 15 లక్షల రూపాయలు మ్యాక్సిమం చెల్లించి ప్రభుత్వం పొందించే ఈ పథకాన్ని ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారుల మధ్యలో ఒక అవగాహన. బాల్యంలో నేరాలు చేసిన చిన్నారులను నేరస్తులుగా చూడరాదని, వారిలో పరివర్తనకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సహాయ శాఖ చైర్పర్సన్ జిల్లా న్యాయమూర్తి పివి జ్యోతిర్మయి అన్నారు. జిల్లా కోర్టు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన జువెనైల్ పోలీసుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలను సమీక్షించే సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఇతర సమస్యలను చర్చించారు. ఈ మేరకు వ్యక్తమైన సందేహాలకు న్యాయ నిపుణులు యాక్టులో ఉన్న సందర్భాలు, తీసుకోవాల్సిన చర్యలపై విపులంగా వివరించారు. చిన్నారుల్లో మార్పుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలు, అమలవుతున్న విధానాలను ఉదాహరణలతో సహా చర్చించారు. చిన్నారుల మనస్తత్వాన్ని బట్టి సమయానుసారం వారిలో మార్పు తేవటానికి సున్నితంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా వక్తలు కోరారు. మీ యొక్క మంచి డౌట్స్ ఏవైతే ఉంటాయో, జెన్యూన్ డౌట్స్, అవన్నీ డిస్కస్ చేసి ఇంటరాక్టివ్ సెషన్స్ లో చక్కగా మాట్లాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా, బిడ్డలకి, చిన్నపిల్లలకి ఉపయోగపడే విధంగా ఈ యాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ ని మనం రీచ్ అయ్యే విధంగా ఈ మీటింగ్ జరగాలి. అందుకోసమే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఐ విష్ టు కండక్ట్ అన్ ఎగ్జామినేషన్. సుమారు 15-20 క్వశ్చన్స్ తో ఉండే ఒక చిన్న పరీక్షని అందరికి పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ లో ఎంతవరకు ఇదవుతారో, ఎంతవరకు పాజిటివ్ గా సరైన ఆన్సర్స్ రాస్తారో దాన్ని బట్టే మనుషులు ఈ ప్రోగ్రామ్ కి ఇచ్చిన అటెన్షన్ ని అసెస్ చేయబడుతుంది. దానికి ముఖ్య ఇది పునాది బాగుంటేనే ఆ వ్యవస్థ బాగుంటుంది. ఆ పునాది మన బాలలు. ఈరోజు అనుకుంటున్నాం పిల్లల్ని బాగా బెస్ట్ సిటిజన్స్ గా చేర్చడం కోసం వాళ్ళని ఎక్కడెక్కడో వాళ్ళ ప్రేమని అంతాటి కూడా మనం కాదు అనేసి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేరుస్తూ ఉంటే రేపొద్దున పెద్ద అయిన తర్వాత మీకు కూడా చాలా బెస్ట్ గా ఉంటుంది అని ఓ బెస్ట్ హాస్పిటల్లో బెస్ట్ నర్స్ దగ్గర తల్లిదండ్రులు వదిలేస్తున్నారు బాగా డబ్బున్న వాళ్ళు. అలా ఏం డబ్బు లేని వాళ్ళు ఓల్డేజ్ ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు అని అంటే ఆ ఫౌండేషన్ లోనే అక్కడ కొంత మనం మళ్ళీ సింహాచలంలోని అడవివరం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల నేపథ్యంలో 72వ వార్డు తెలుగు తమ్ముళ్ల వర్గ పోరు మరోమారు బహిర్గతమైంది. 190 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగే కోఆపరేటివ్ సొసైటీలో అధికార టీడీపీ నాయకులు, సొసైటీ మాజీ చైర్మన్ కర్రీస్వామి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని వార్డు టీడీపీ ఉపాధ్యక్షులు లంక సత్యబాబు ఆరోపించారు. కర్రీస్వామి కాంగ్రెస్, వైసీపీ నాయకులతో బహిరంగంగా కుమ్మక్కై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ వాపోయారు. స్వయాన మంత్రి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఇతర పార్టీల నాయకుల్ని ఏకగ్రీవం చేసుకుని ప్యానెల్లో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కర్రీస్వామి వ్యవహరిస్తున్న విధానాలు, పాల్పడ్డ కుతంత్రాల పట్ల తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సత్యబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న కర్రీస్వామిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మేము కోఆపరేటివ్ బ్యాంకులోని కంటెస్టెంట్గా కూడా పోటీ చేస్తున్నాను. అయితే గంటా శ్రీనివాస్ గారు ఆదేశంతో మేము వేరే ప్యానల్ పెట్టుకుందాము అనేసి అనుకుంటే గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే గణబాబు గారికి, పరచూరు భాస్కర్ గారికి అప్పచెప్పి వద్దు ఒకటే ప్యానల్ అని చెప్పేసి అంటే ఇప్పుడు పూర్వం చేస్తున్న చైర్మన్ కర్రీ అప్పలస్వామి ప్యానల్లో మొత్తం అందరం కూడా టీడీపీ పార్టీ ఒకటే ప్యానల్ అనేసి చెప్పి అన్నారు. పెద్దల సమక్షంలోని ఆ ఒప్పందం జరిగింది. అయితే కర్రీ అప్పలస్వామి ఆ ఒప్పందాన్ని
బేఖాతరు చేస్తూ మినిస్టర్ గారిది ఎమ్మెల్యే గారిది కూడా మాట వినకుండా ఆయన వైసీపీతో చేతులు కలిపి, అలాగే బెహరా భాస్కర్ రావు గారితో చేతులు కలిపి కాంగ్రెస్ అధ్యక్షుడు వాళ్ళతో పాటు కుమ్మక్కయ్యి ఆయన పదవి కోసం అని చెప్పి పార్టీని కూడా వాళ్ళకి తాకట్టు పెట్టి యునానిమస్గా వైసీపీకి 2 పదవులు కేటాయించేసి గేదెల మురళీకృష్ణ అని చెప్పి 66వ వార్డు అధ్యక్షుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయనకి కూడా ఆయన ప్యానల్లో ఒక సీట్ ఇచ్చి ఆయన ఇప్పుడు విశాఖలో నెలకొన్న భూ కబ్జాలు తదనంతర పరిణామాల నేపథ్యంలో వైకాపా మహాధర్నాకు సన్నద్దమవుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 22న మహాధర్నాను చేపట్టనున్నట్లుగా చెప్పారు. అన్ని పార్టీలను ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చేపట్టనున్న ఈ మహా కార్యక్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నట్లుగా ప్రకటించారు. విశాఖ భూ కుంభకోణంలో సీఎం చంద్రబాబు సహా మంత్రులు ఎమ్మెల్యేల హస్తం ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. విశాఖలో లక్షల కోట్లలో చోటు చేసుకున్న ఈ భూ భాగోతంపై బహిరంగ విచారణ చేపడతామన్న ప్రభుత్వం ఇప్పుడు సిట్ ను తెరపైకి తీసుకురావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. స్వయాన మంత్రి అయ్యన్న పాత్రుడే విశాఖ కుంభకోణంపై ఆరోపణలు చేశారంటూ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ఈ మహాధర్నాలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. అరే 1,00,000 ఎకరాలకు సంబంధించి భూములు పోయాయి, 5,000 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగాయని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తుంటే మీరు దీంట్లో కేవలం 250 ఎకరాలకే దీన్ని కన్ఫైన్ చేశారు. కనీసం ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ పోతే కనీసం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు విశాఖపట్నం వచ్చినటువంటి సందర్భం లేదు. ఒక పక్కేమో మంత్రి అయ్యన్న పాత్రుడు గారు ఇందులో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుగున్నట్టు గంటా శ్రీనివాసరావు గారు దాని మీద లేఖ రాశారు. ఆయన లేఖ రాసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి ఆయన లేఖలో పొందుపరిచారు. ఓ పక్క కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు సిబిఐకి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓ మంత్రి నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మిత్రపక్షమైనటువంటి బీజేపీ మీ తాలూకా భూభాగోతులు అన్నింటినీ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరెందుకు సిట్ ఎంక్వైరీతో మీరు వెనకడ వేయాలని చెప్పి, మీరు ఎక్కడ దోషులుగా నిలబడతారని చెప్పి భయపడి ఈరోజు సిట్కి మీరు ఆదేశించారు. వీటిని అన్నింటిని కూడా ఖండిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అండగా నిలబడాలని, రైతులకి అండగా నిలబడాలని, నష్టపోతున్నటువంటి కుటుంబాలకి అండగా నిలబడాలని చెప్పి రేపు 22వ తారీఖున, ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని కలెక్టరేట్ ద్వారా చేపట్టబోతా ఉన్నాం. దానికి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కీచుకుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రంగరాజు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం గాజువాక ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు మైచర్ల గణేష్ ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గంగవరం ప్రాంతంలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి బాలికపై పాశవికంగా దాడి చేసినట్లుగా చెప్పారు. దీంతో బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు నిర్వహించిన పోలీసులకు చిక్కినట్లు చెప్పారు. పలు దొంగతనాలకు పాల్పడుతూ జైలు శిక్ష అనుభవించిన దొండగుడు గణేష్ పై 18 కేసులు ఇప్పటికే ఉన్నట్లుగా వివరించారు. ఈ నెల 14/6/2015 ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటి నుండి 11 సంవత్సరాలు యశకి గారు అమ్మాయిని వాళ్ళ ఇంటి నుండి బయటించి వేరే అమ్మాయిని చూపించాలి అనే ఉద్దేశంతో ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిన తర్వాత కొంగపల్లం విలేజ్ దగ్గరలో గంగవరం రోడ్లో కొంగపాలెం విలేజ్ అవుట్స్కట్స్లో రేప్ చేశాడు అని కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము పోక్సో యాక్ట్ కింద, అలాగే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కిడ్నాపింగ్, రేప్ ఇవన్నిటి యాక్ట్లు సెక్షన్స్ కింద కేసు కట్టిన తర్వాత అతన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసాం. జెడ్పీ హై స్కూల్ గాజువాక దగ్గర
అతని పేరు మైచర్ల గణేష్ ఎలియాస్ ద్రాక్ష. వాడు యాక్చువల్గాను చీడికాడ మండలం, కానీ ఇక్కడే రెగ్యులర్గా ఉంటాడు గాజువాకలో. ఇప్పటి వరకు 16 కేసులు ఉన్నాయి అతని మీద. 1 year జైల్లో ఉండి 2 months బ్యాకే రిలీజ్ అయ్యాడు. Take a short break in VTL News. బ్యాక్ టు న్యూస్. వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తున్న జీఎస్టీపై ప్రతి అధికారి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ నాగేంద్ర అన్నారు. ఉడా భవన్లోని వ్యాట్ హాల్లో ఏర్పాటు చేసిన విశాఖ డివిజనల్ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యాపారులు వ్యాట్ నుంచి జీఎస్టీకి బదిలీ అయ్యే క్రమంలో వ్యాపారుల వద్ద ఉండే స్టాక్కు ఇన్పుట్ క్రెడిట్ వర్తింపులో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీఎస్టీ విధానం వల్ల ప్రస్తుతం అపోహలు, ఇబ్బందులు ఉన్నా అది ఆచరణలో వచ్చాక భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అనంతరం విశాఖ టైల్స్ అండ్ శానిటరీ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన వర్తకులకు పలు సందేహాలను నివృత్తి చేశారు. జీఎస్టీతో టైల్స్, శానిటరీ వేర్ వ్యాపారులకు మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. అమలు అనంతరం మ్యానుఫ్యాక్చరింగ్ వద్ద 28% మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుందన్నారు. దీనివల్ల వ్యాపారులకు పన్ను తగ్గి టైల్స్ ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. జూలై 1 నుంచి జీఎస్టీ వస్తుందా రాదా, దానిపైన మేము క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 1 నుంచి జీఎస్టీ వస్తుంది, దీంట్లో ఎటువంటి పోస్ట్పోన్మెంట్ లేదు. రెండోది ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా డౌట్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఎవరన్నా ఒకరిద్దరికి రాకపోతే ఎలా, మాకు జూలై 1 లోపల మాకు మైగ్రేషన్లో ఈ జీఎస్టీ రిజిస్ట్రేషన్ రాకపోతే ఎలా. ఇప్పటి వరకు దాదాపు 90% డీలర్స్ అందరికీ మనం రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరిదన్నా ప్యాన్ తప్పు ఉంటే రిజిస్ట్రేషన్ కన్నా రాకపోతే వాళ్ళు ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు. మళ్ళీ జూన్ 20వ తేదీన నుంచి మళ్ళీ మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మిగిలిన 5% డీలర్స్ కూడా జూన్ 25 నుంచి మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఇంకొక డౌట్ ముఖ్యంగా వీళ్ళందరికీ ట్రేడర్లందరికీ ఏముందంటే, మా దగ్గర క్లోజింగ్ స్టాక్ ఉంది. ఇప్పటి వరకు మాకు ఆ స్టాక్ మేము అమ్మితే కానీ ఓన్లీ వ్యాటే కట్టేవాళ్ళము. ఇప్పుడు మేము రెండు రకాల ట్యాక్సులు కట్టాల్సింది ఉంది. టైల్స్ అంటే 28%, అందులో 14% స్టేట్ ట్యాక్స్, 14% సెంట్రల్ జీఎస్టీ అంటే ఎక్సైజ్ డ్యూటీ ప్లేస్లో, 14% వ్యాట్ ప్లేస్లో వచ్చేది. దానికి సంబంధించిన క్రెడిట్ వస్తుందా అంటే, వ్యాట్లో ఇప్పుడు ఉన్నటువంటి క్రెడిట్ ఎలా ఉంటుందో జీఎస్టీలో కూడా అలానే ఉంటుంది. ఇంకా సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి ఒకవేళ ఎక్సైజ్ ఇన్వాయిస్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా క్రెడిట్ ఇప్పుడు ఉన్నట్లు వ్యాట్లో ఎలా ఇస్తారో అలానే ఇస్తారు. ఈ నెల 19, 20 తేదీల్లో హిస్టరోస్కోపీ స్కిల్ బిల్డింగ్ కోర్స్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పద్మశ్రీ ఆసుపత్రి వైద్యురాలు సుధా పద్మశ్రీ అన్నారు. ప్రసూతి వైద్య శాస్త్రంలో వచ్చిన విప్లవాత్మక మార్పు ఆఫీస్ హిస్టరోస్కోపీ రూపకర్త ఈజిప్ట్లోని కైరో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఒసామా షాకీ శిబిరాన్ని నిర్వహించినట్లుగా ఆమె వివరించారు. 150 మంది ప్రసూతి వైద్య నిపుణులకు అధునాతన శస్త్రచికిత్సా విధానాన్ని ప్రపంచ ప్రఖ్యాత వైద్యరంగ శాస్త్రవేత్త ఒసామా స్వయంగా ఏర్పాటు చేసే అరుదైన ఆపరేషన్ హిస్టరోస్కోపీ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ నిర్వహణకు తాము ఆతిథ్యం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా చెప్పారు. దేశంలో కేవలం 8 ప్రధాన నగరాల్లో నిర్వహించే ఈ అరుదైన అవకాశం విశాఖ నగరంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. దాదాపు అన్ని గైనిక్ సమస్యలన్నిటికీ హిస్టరోస్కోపీ ద్వారా నిమిషాల్లో పరిష్కరించే వీలు ఉంటుందని వివరించారు. Nineteenth and 20th డాక్టర్ ఒసామా షాకీ ప్రొఫెసర్ ఆఫ్ కైరో యూనివర్సిటీ ఆతో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయిస్తున్నాము. ఇట్స్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వర్క్ షాప్ ఇన్ హిస్టరోస్కోపీ. సో దగ్గర ఒక 40 పేషెంట్స్ అయితే రిజిస్టర్ అయి ఉన్నారు. సో సార్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ అడిషన్ టు దట్ 19th మధ్యాహ్నం డాల్ఫిన్ హోటల్లో ఒక 150 డాక్టర్స్కి ఒక CME కండక్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫర్ ద టీచింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆంధ్ర మెడికల్.
విశాఖ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ ఎయిర్పోర్టు వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా పాల్గొన్న ఆయన అధికార పార్టీ నేతల ఆగడాలను తప్పుబట్టారు. ఈ నెల 15వ తేదీన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విధి నిర్వహణలో ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారని, ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇటువంటి దాడులకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటన అనంతరం విదేశాలకు పారిపోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అధికార టీడీపీ నేతల అక్రమాలకు ఇదో మచ్చుతునగ్గా నిలుస్తుందని దుయ్యబట్టారు. తక్షణమే జేసీ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ అమర్నాథ్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఘటన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. భారతదేశానికి ఏదైతే పార్లమెంటరీ వ్యవస్థ చాలా గౌరవప్రదమైంది, అందులో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఇక్కడ వ్యవహరించినటువంటి తీరు పూర్తిగా ఎయిర్లైన్ స్టాఫ్ మీద చేయి చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి సామాన్లన్నింటినీ కూడా తోసేయడం అన్ని కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు ఆయన డీజీసీఏ రూల్స్ కి వ్యతిరేకంగా ఈరోజు మనకి ఎప్పుడైనా టికెట్ తీసుకున్నప్పుడు 45 నిమిషాల ముందు మన ఎయిర్పోర్ట్ కి వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకోవాలనేది టికెట్ మీద క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. అది డీజీసీఏ రూల్స్. ఆ రూల్స్ అతిక్రమించి ఫ్లైట్ ఇంకో 20 నిమిషాల్లో టేక్ ఆఫ్ అవుతుంది అనగా అప్పుడు వచ్చి నాకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగినటువంటి సందర్భం ఇది పూర్తిగా వ్యతిరేకం. ఆయనకి రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరు ఈరోజు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండిగో ఎయిర్లైన్స్ వారు ఒక కంప్లైంట్ లాంచ్ చేస్తే ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు? ఈ రోజు కనీసం సారీ చెప్పాలన్నటువంటి ఆలోచన కూడా ఆ పార్లమెంట్ సభ్యుడికి రాకపోవడం, భారతదేశ ఏదైతే రాజ్యాంగం మీద, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, ప్రజల మీద కనీస గౌరవం లేకుండా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నృత్య శిక్షణ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కూచిపూడి కళాక్షేత్రం ప్రతినిధి జి రాంబాబు వెల్లడించారు. ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాచీన కళలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగానే కూచిపూడి నృత్య శిక్షణతో పాటు డిప్లొమా సర్టిఫికేట్, ప్రశంసా పత్రాన్ని అందించడం ద్వారా ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉంటుందనేది తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలో తాము 2017-18 గాను కూచిపూడి కళాక్షేత్రం ప్రవేశ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు. సర్టిఫికేట్ కోర్సుకు 7వ తరగతి, డిప్లొమా కోర్సుకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9000988789 ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో కూచిపూడి కళాక్షేత్రం అధ్యక్షులు విజయ్ కుమార్, శ్రీనివాస్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు కూడా సంగీతం, సాహిత్యం చదువుతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న పిల్లలు పోకరలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మన నృత్యాన్ని కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇప్పటికే 30-35 ఏళ్ల నుంచి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కూచిపూడి కళాక్షేత్రం వైజాగ్లో స్థాపించిన దాంట్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు వీళ్ళ చేత వాళ్ళందరికీ కూడా నృత్యాన్ని నేర్పించి నేర్చుకోవడంతో సరిపోదు, వీళ్ళకి గవర్నమెంట్ ప్రశంసాపత్రం కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు ఉత్తరోత్తర ఎక్కడికైనా వెళ్తే ఉద్యోగాలు చేసుకోవడానికి పనికొస్తుందని ఒక సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సుని అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళ కోర్సును కూడా కండక్ట్ చేస్తూ కూచిపూడి కళాక్షేత్రంలోనూ ఇది ఎక్కడుందంటే విశాఖ వ్యాలీ స్కూల్గా ఆనుకొని ఉంది. అక్కడ సిటీలో ఇంకొక బ్రాంచ్ ఉంటే బాగుంటుందని ఆలోచించి బాబాబు భవన్లో సాయంత్రం పూట ప్రతిరోజు కూడా మత్స్యకారులను ఎస్టీల జాబితాలో చేర్చే దిశగా మహోద్యమాన్ని సన్నద్దమవుతున్నామని కోస్తా మత్స్యకార సంఘం నూతన కార్యవర్గ అధ్యక్షులు శాంతారావు వెల్లడించారు. ఇటీవలే కొలువుదీరిన నూతన కార్యవర్గం ఈ మేరకు విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న మత్స్యకార పాఠశాలలు, వసతి గృహాల పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. మత్స్యకారులపై కొనసాగుతున్న వివక్షతను తిప్పికొట్టే దిశగా మత్స్యకారులంతా ఏకమై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి శ్రీరామ్మూర్తి, కోశాధికారి రాములు ఎన్నికగా, గౌరవ అధ్యక్షులుగా సింహాచలం, కోశాధికారిగా పలువురు సభ్యులు ఎన్నికైనట్లుగా వివరించారు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుండో లాస్ట్ 40 years నుండి కూడా మేము ఈ సమస్య మీద పోరాడుతున్నాం. ముఖ్యంగా మత్స్యకారుల్ని ఎస్సీలో చేర్చాలని. కానీ అది మాకు అందరి పండు అయిపోయింది. మాకు అది చాలా స్టేట్స్లో, ఇంచుమించుగా 18 స్టేట్లో ఎస్సీలుగా, ఒక 5 స్టేట్లో ఎస్టీలుగా గుర్తింపబడి ఉన్నారు ఆల్రెడీ. కానీ ఇక్కడ మాకు గవర్నమెంట్ నుండి సరైనటువంటి సపోర్ట్ లేకపోవడంతో ఫ్రెష్గా ఇప్పుడున్నటువంటి పాలకులు మళ్ళీ మాకు ఈ మత్స్యకారుల్ని ఎస్సీల్లో చేర్చడానికి అర్హులు అనే రేట్లుగా మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తే తప్ప మాకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎస్టీ కమిషన్ కానీ లేకపోతే గవర్నమెంట్ కూడా మాకు కన్సిడర్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇది ముందున్న కమిషన్స్ 55లో కాకా కలేల్కర్ కమిటీ అనేది ఇంకొకటి తరగతి కమిటీ ఒకటి వేశారు. 55లో ఆయన చైర్మన్ దీనిలో ఒక 55లో వేశారు. అలాగే 65లో కూడా బిఎన్ లోకూర్ కమిటీ ఆయన దీనిలో, అలాగే అనిల్ కెనాల్ చందా కమిటీ 67 వేశారు. తర్వాత మండల్ కమిషన్ 77. ఇటీవల విడుదలైన అమ్మీ తుమ్మి చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడడంతో ఆ చిత్ర యూనిట్ నగరంలో హల్చల్ చేసింది. ఈ మేరకు విజయయాత్రను కొనసాగించి ఆ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లను సందర్శించి నేరుగా ప్రేక్షకుల్ని కలుసుకుని సందడి చేశారు. మోహన్ కృష్ణ, ఇంద్రగంటి దర్శకత్వం వహించిన అమ్మీ తుమ్మి చిత్ర యూనిట్ సభ్యులు కథానాయకులు అడవి శేషు, కథానాయిక ఈషా, హాస్య నటులు వెన్నెల కిషోర్, నటులు తనికెళ్ల బారిని, దర్శకులు మోహన్ కృష్ణ ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరో అడవి శేషు మాట్లాడారు. విశాఖ ప్రజల ఆదరాభిమానాన్ని ఎన్నటికీ మరువలేమని, ఇదే స్ఫూర్తిగా కొనసాగిస్తున్న మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తామన్నారు. మళ్ళీ చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు మీడియా మిత్రులందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ అందరికీ మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అమ్మీ తుమ్మి యాజ్ వెల్. అమ్మీ తుమ్మి చాలా పెద్ద సక్సెస్ అయింది. సినిమాని ప్రమోషన్ కన్నా కూడా సినిమాని ఎంజాయ్ చేస్తూ వచ్చాము. బస్సులో హాయిగా తిరుగుతూ సరదాగా జోకులు వేసుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ షో, సెకండ్ వీక్ మార్నింగ్ షో థియేటర్లోకి వెళ్తే హౌస్ఫుల్ ఉంది. అంటే అందరం సినిమా సక్సెస్ అవ్వడం కోరుకుంటాం, కానీ ఇంత స్ప్లెండిడ్గా, ఇంత హాయిగా, ఇంత ఆనందంగా ఉంటుందని నేను అనుకోలేదు. బట్ ఐమ్ జస్ట్ సో హ్యాపీ. థ్యాంక్స్ టు ఇంద్రగంటి సార్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండ్ ఆబ్వియస్లీ highlight of our film. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ప్రకటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో గరిష్టంగా 30.8, ఎయిర్పోర్ట్లో 31గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో 26.2, ఎయిర్పోర్ట్లో 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేరళలో ప్రతిష్టాత్మక మెట్రో రైల్ సర్వీస్ ను ప్రారంభించిన ప్రధాని, మేక్ ఇన్ ఇండియాను కొచ్చి మెట్రో ప్రతిబింబిస్తుందని అభివర్ణన. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయిన చంద్రబాబు, పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచన, జేసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం.
అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై కొరడా చులిపించిన విద్యాశాఖ. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఈఓ హెచ్చరిక. విశాఖ భూ కుంభకోణంపై కథం తొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 22న మహాధర్నాకు సిద్ధమవుతున్నట్లు పార్టీ శ్రేణులు. పారిశ్రామికవాడ అత్యాచార ఘటన కీచకుని అరెస్టు చేసిన పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ రంగరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.